బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కళావతి, అప్పు ఏంటి ఆలోచిస్తున్నావు అంటుంది. అప్పు రేపు కోర్టుకు సాక్ష్యం కావాలి కదా అక్క, సాక్ష్యం దొరకలేదని కంగారు పడుతున్నాను అంటుంది. రాము, నేను కళావతి గారు ఉన్నాం కదా, ఏం బాధపడకు, మేము చూసుకుంటాము. అసలు ఆ దొంగ శ్రీను ఎక్కడున్నాడో తన అడ్రస్ చెప్పు అంటే అప్పు తను స్నేహమత్ నగర్లో ఉంటాడు అని చెప్తుంది. రాము, రేవతి అక్క ఉన్న వాళ్ళ అడ్రస్సే కదా, మనం వెళ్దామనేసి అంటాడు. రాము కావ్య ఇద్దరు కలిసి బయలుదేరుతారు. రుద్రాని యామినికి ఫోన్ చేసి శ్రీను దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళిద్దరూ. రామ్ కావ్య శ్రీనును అక్కడ ఉండకని చెప్పేసి అని ఫోన్ చేస్తుంది. యామిని శ్రీనుకి ఫోన్ చేసి, నువ్వు కొన్ని రోజుల వరకు ఇంటికాడ ఉండకు, అప్పు కేసు క్లోజ్ అయ్యే వరకు నువ్వు ఇంటి దగ్గర ఉండకు, నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళు అనేసి చెప్తుంది. శ్రీను ఓకే మేడం అని చెప్పి వెనుకకు తిరిగేసరికి రేవతి ఉంటుంది. ఏంటిరా శ్రీను అంటే, ఏం లేదక్క మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అంటుంది. రేవతి, అమ్మ ఉందా, అమ్మతో పని ఉండి వచ్చాను అని అంటుంది. అమ్మమ్మ గారు ఎవరు లేరు అని వెళ్తుంటే స్వప్న వచ్చి ఎక్కడికి అమ్మమ్మ గారు అని అంటుంది. అపర్ణ కూడా వచ్చి ఎక్కడికి అత్తయ్య అంటుంది. నేను కూడా బయటికి వెళ్తున్నాను అత్తయ్య, మిమ్మల్ని తీసుకెళ్తాను అంటుంది. అమ్మమ్మ గారు బయటికి వెళ్తుంటే ఎటు అని అడగకూడదు అంటుంది. అమ్మమ్మ ఒక్కతే వెళ్ళిపోతుంది. రామ్ కావ్య శ్రీను కోసం వెళ్తారు. కళావతి, రాజు అప్పుకి ఎవరైనా శత్రువు ఉన్నారా అంటాడు. అలాంటి వారు జాబు పోయేలా చేస్తారు, అప్పును ఇరికించారు వాళ్ళే, మీకు తెలుసా అంటే కళావతి నాకు ఎవరు తెలియదండి అని అంటుంది. రాము కావ్య కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. శ్రీను రాముని ఎలా కారు నడుపుతున్నావు అంటాడు. తర్వాత శ్రీను, మా రేవతి అక్క వాళ్ళ బంధువులు కదా, నన్ను క్షమించండి, అక్కకి చెప్పకండి, శ్రీను బస్తీలో మెల్లగా వెళ్ళండి అని చెప్తాడు. అమ్మమ్మ గారు రేవతి దగ్గరికి వస్తుంది. రేవతి, నానమ్మ అని సంతోషపడుతుంది. అమ్మమ్మ ఎలా ఉన్నావు అంటుంది. రేవతి, బాగున్నాను, ఎన్నాళ్ళైంది అమ్మమ్మ మిమ్మల్ని చూసి అనేసి రేవతి అంటుంది. అమ్మమ్మ, నీవు దూరంగా ఉన్నానని ఎంతో బాధగా ఉంది అమ్మ రేవతి అని అమ్మమ్మ గారు అంటుంది. అమ్మ బాగుందా అనేసి రేవతి అడుగుతుంది. మీ అమ్మ నిన్ను క్షమించలేదు, కానీ ఎన్నోసార్లు క్షమించు రేవతిని అంటే నేను క్షమించను అనేసి అంటుంది. తను నాకు నమ్మక ద్రోహం చేసింది అని అంటుంది అమ్మమ్మ గారు. కాకపోతే నువ్వు ఎలా ఉన్నావని నాకు అనిపించి నేను వచ్చానమ్మా అనేసి అంటుంది.